హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మన డే బ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయి. ఇదిగో ఈ బొడ్డుదే మొన్న పడుకుంది చూడు. అట్లా మా ఇంట్లోకి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. భలే వస్తారు మా ఇంట్లోకి చిన్న చిన్న పిల్లలు. బాగుంటుంది, కొద్దిగా టైం పాస్ అవుతుంది వీళ్ళతో టైం స్పెండ్ చేస్తే. వాళ్ళు ఆడే డిఫరెంట్ ఆటలు భలే ఉంటాయి కదా. ఏదంతోనో క్రియేట్ చేసుకుంటారు, ఏమో ఆడుకుంటారు. వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే అట్లా చూస్తూ ఉండాలి. చాలా అంటే చాలా థింకింగ్ వస్తుంది మనకి, ఏంద్రా ఏం చేస్తారు వీళ్ళు అని. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను అట్లా. ఇక నేను దాన్నే చూస్తున్నాను. భలే వెరైటీగా ఆడుకుంటుంది, ఏమో క్రియేట్ చేస్తుంది, అర్థమైతలే. కానీ చూడడానికి అయితే క్యూట్గా అనిపించింది, చాలా క్యూట్ అనిపించింది. ఇక్కడ మన సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అనే స్టార్ట్ అయిపోయింది. ఫిష్ కర్రీ చేస్తున్నా. ఇక్కడ నేను ఎలాగో చికెన్ తినకూడదు కదా, అందుకని చెప్పేసి ఫిష్ కర్రీ చేస్తున్నా. సండే అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలబ్బా. అయితే అడిగిరు కదా ఏమన్నాడు మహి, తిట్టిండా అని చెప్పేసి. అందరికి ఒక డౌట్ ఉంది కదా, తిట్టిండా ఏమన్నాడు. అందరు హవరియో అని పెడితే నాకు అదే వచ్చింది అన్నట్టు థాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా అయితే నేను పెద్ద సునామీ ఎక్స్పెక్ట్ చేసిన. మస్తు తిడతడిగా అయిపోయింది ఈరోజు. నా సర్వీస్ అంతా అయిపోయిందని మస్తు అంటే మస్తు భయమైంది లిటరల్లీ చెప్పాలంటే. బట్ అంతమంది ఏం తిట్టలేడు గైస్, కొంచెమే తిట్టాడు. నాకు అదే ఇంకా షాకింగ్ అనిపించింది. ఏందబ్బా నేను పెద్ద ఏమంటారు తుఫానే వస్తుంది అని చెప్పేసి అనుకుంటే చిన్న గాలివాన వచ్చింది అన్నట్టు లిటరల్లీ మస్తు భయపడ్డా. ఎందుకు పోయినరా దేవుడు, వచ్చినాక ఇట్లా తిడతాడా అట్లా తిడతాడా ఏమంటాడో, ఏమేమో అవుతుందని నేను ఏమేమో ఎక్స్పెక్ట్ చేసుకున్నానా. అక్కడ పోతే ఏం లేదు, వచ్చి అట్లా చెప్పకుండా అట్లా పోతారు. కొంచెమన్నా బుద్ధి ఉందా నీకు అసలు అని అన్నాడు. అంటే లేదు అక్క వాళ్ళు రమ్మని అన్నారు అందుకని చెప్పేసి పోయినా. అంటే అప్పుడు నాకు చెప్పాలి కదా మరి నువ్వు అని అన్నాడు. చెప్తే నువ్వు పంపించావు కదా అని అంటే ఇప్పుడు పంపించను మరి, సిచ్యువేషన్ బట్టి పంపిస్తారు. సిచ్యువేషన్ లేకపోతే పంపించను. ఎందుకు పోతావు అనవసరంగా, నీకు అంతసేపు నడవడమే చేతనవదు, ఏం చేతనవదు. ఊరికే పోతావు బయటికి, మళ్ళీ వచ్చి సిక్ అవుతావు. కావాలంటే నేను తీసుకెళ్తా కదా అని చెప్పేసి కొంచెమే సీరియస్ అయ్యిండు. ఎక్కువ సీరియస్ కాలే, ఎక్కువ మస్తు తిట్టలేడు, కొంచెం తిట్టిండు అన్నట్టు. అమ్మయ్య చాలరా బాబు అనుకున్నా. ఫుల్ ఏమో ఎక్స్పెక్ట్ చేసి నిజంగా మస్తు భయమైంది. ఒక సైడ్కి ఏడుపు కూడా వచ్చింది. నైట్ అంతా నిద్ర ఉంటుందో ఉండదో, ఇంకా ఫుల్ గొడవ వేసుకుంటాడు తిట్టుకుంటాడు అనుకున్నా. కానీ ఏమో మంచి మూడ్లో ఉన్నాడేమో. ఇంకొకసారి లాస్ట్ టైం ఫైనల్, ఇంకొకసారి ఏదైనా చెప్పకుండా అడుగు బయట పెడితే కాళ్ళు ఇరుగుతాయని గట్టిగా చెప్పేసిండు. ఇంక బుద్ధి ఉంటే బయటికి వెళ్తాను, అస్సలు వెళ్ళను గైస్, చెప్పకుండా అస్సలు వెళ్ళను. ఆయన తిట్టింది లేదు చేసింది లేదు, కానీ ఏమో తిడతాడని నేనే ఓవర్ థింక్ చేసేసుకొని నేనే ఎక్కువ భయపడిపోయినా. ఎక్కువ ఏం తిట్టలేడు, కొంచెం తిట్టిండు. ఇంకొకసారి వెళ్ళొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చిండు అంతే. ఇంకెప్పుడు వెళ్ళను ఇంకా. అండ్ మోస్ట్లీ ఏంటంటే నేను బయటికి వెళ్ళినా కదా, ఫుల్ కాళ్ళు లాగుతున్నాయి లిటరల్లీ గైస్. ఇప్పుడు మహి ఒకటి చెప్తాడు నాకు, నువ్వు ఊరికే బయటికి వెళ్తే కాళ్ళు లాగుతున్నాయి, ఇట్లా సిక్కి ఫీల్ వచ్చి పడుకుంటానంట. ఇప్పుడు 24/7 ఇంట్లో ఉండి ఒకేసారి వాక్ చేస్తే కాళ్ళు లాగుతాయి కదా. అప్పుడప్పుడు బయట వాక్ చేస్తాను కదా, కాళ్ళు లాగాయి కదా. అదేమో నేను చెప్తే ఈయన నువ్వు ఊరికే సిక్ అవుతావు అంటే మరి ఇప్పుడు నేను ఎప్పుడు గైస్ నేను మా ఇంట్లో నుంచి బయటకి ఎప్పుడు వెళ్తా తెలుసా, ఎప్పుడైనా వీక్లీ వన్స్ వెజిటేబుల్స్కి వెళ్తా. అది కూడా ఎక్కువ లాంగ్ ఉండదు, మా పక్క కాలనీలోనే ఉంటాయి అన్నట్టు. 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. వెళ్తే వెజిటేబుల్స్కి వెళ్తాము, ఒక 2 షాప్సే ఉంటాయి, షాప్లలో తీసుకొని వచ్చేస్తాం. అవునా, లాంగ్ వెళ్ళేది ఎప్పుడు అని అంటే షాపింగ్కి, ఇంట్లో గ్రాసరీకి దానికి వెళ్తాం. దానికి కూడా బైక్ మీదనే తీసుకెళ్తాడు కదా, మాల్ దగ్గర దించుతాడు, షాపింగ్ చేసుకుంటాను, మళ్ళీ వచ్చేస్తాను అంతే. నాకు బయట నడిచినట్టు కానీ వాకబుల్ కూడా ఏం ఉండదు, వాకింగ్ చేసే అంత ఆప్షన్స్ కూడా ఎక్కడ ఏం ఉండవు. ఊరికే బయటకు వెళ్ళలేము కదా. అట్లా ఇంట్లో ఉండి ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్తే కాళ్ళు లాగాయా, మళ్ళీ కాళ్ళు లాగుతాయి, ఫీవర్ వస్తుంది, కోల్డ్ అవుతుంది, కఫ్ వస్తుంది, బయట ఉండే డస్ట్కి అంత వస్తుంది కదా, అలవాటు అవ్వాలి కదా. మళ్ళీ నేను కూడా అట్లా తీసుకుపోవాలి కదా. అట్లా తీసుకుపోడు, ఇంట్లోనే ఉంచి ఒకేసారి పోయి నీకు ఇది అయ్యింది అది అయిందంటే ఎవరికన్నా అయితే గైస్, మీకు కావా చెప్పండి. అట్లా ఊరికే ఉండిపోతే అయితే కదా. అదేదో నేనే వీక్ అన్నట్టు చెప్తాడు ఈయన, ఇడియట్ లాగా చేస్తాడు గైస్. అదన్నట్టు టాపిక్ గైస్. అట్లా ఊరికే ఇంట్లో ఉండి బయటకు ఒకేసారి వెళ్తే ఎవరికైనా అవుతుంది గైస్. మీకు కాదా చెప్పండి, ఎవరికైనా అవుతుంది. సో అప్పుడప్పుడు అన్నట్లు బయటకు వెళ్ళాలి. లిటరల్లీ బోరింగ్ సర్లే ఎప్పుడు తలనొప్పి. కానీ ఈరోజు మన దగ్గర ఫిష్ కర్రీ గైస్ సూపర్ అంటే సూపర్ అయింది, అద్దరిపోయింది. అండ్ చాలా బాగా అయింది. ఇక్కడ వంట అంతా కంప్లీట్ కాగానే ఇంకా యుద్ధానికి సిద్ధమవుదాం. అంట్లు చాలా ఉన్నాయి. 2 స్ట్రాబెర్రీలు వేసేసి అంట్లు కడుగుదాం చేద్దామంట. మై ఫేవరెట్ ఫ్రూట్ స్ట్రాబెర్రీ, లిచ్చి, అవకాడో బాగా తింటా ఫుల్గా. అవన్నీ చాలా విటమిన్స్ ఉంటాయి, చాలా ఇష్టం. అండ్ ఇక నిన్ను ఉతికేసిన బట్టలు, ఇన్ని మన బట్టలు ఉతికిన చూడండి గైస్, నేను నిజంగా రోబోన్ గైస్. ఇవన్నీ ఇప్పుడు మడత పెట్టేస్తే ఒక పని అయిపోతాం. మొత్తం అంతా అయిపోయి లంచ్ చేసి మా ఆయన వెళ్ళగానే ఇక్కడ
ఉసిరికాయ పచ్చడి పెడదామనేసి పెడుతున్నా. అమ్మ అక్క ప్రాసెస్ చెప్పు అనకండి, ఎందుకంటే నాకు కూడా రాదు, నేను కూడా ఫస్ట్ టైమే పెడుతున్నా, ట్రై చేస్తా. ఒకవేళ ఇది మనకు సక్సెస్ అయింది అనుకోండి, నెక్స్ట్ ప్రాసెస్ చెప్దాము, సరేనా? నేను కూడా ఫస్ట్ టైం ఎక్కడెక్కడో వీడియోస్ చూసి గూగుల్ చేసి ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిన. చూద్దాం, ట్రై చేద్దాం. చాలా డేస్ నుంచి అనుకుంటున్నా, ఒకసారి పెట్టి చూస్తే కదా వస్తుందా రాదా అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. నేను కూడా సక్సెస్ అయితే మీతో షేర్ చేసుకుంటా. ఇంకా ఫెయిల్ అయిందంటే అది కూడా చెప్తాను, సక్సెస్ అయినా చెప్తాను, ఫెయిల్ అయినా చెప్తాను. చూద్దాం. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం, నాకు టచ్ కూడా లేదు ఇప్పటి వరకు. ఉసిరికాయ పచ్చడి తినలేదు గైస్, నిజంగా నేను తినలేదు ఉసిరికాయ పచ్చడి కూడా. చూద్దాం మరి, టేస్ట్ చూద్దాము అండ్ ప్రాసెస్ చూద్దాం. వస్తే ఓకే, రాలేదంటే రాలేదు. అవును, ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఎందుకు స్లో అయిపోయారు అందరు. మళ్ళీ 2 days ఏమో బాగా ఇచ్చారు ఫీడ్బ్యాక్, మళ్ళీ 2-3 days నుంచి ఏమి ఇవ్వట్లేదు గైస్. చూడండి, నేను డైలీ వ్లాగ్స్ పెడుతున్నాను కదా, మీరు ఇట్లా ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే నేను ఇంత కష్టపడి వ్లాగ్లు చేసి వేస్ట్ అయిపోతుంది. నాకు డబ్బుల కంటే ఎక్కువ మీ ఫీడ్బ్యాకే ఇంపార్టెంట్ అయిపోయింది గైస్, నిజం చెప్తున్నా. నేను ఈ 200-100 వ్యూస్కి ఏమంటారు, $1 కాదు కదా, ఒక్క పైసా కూడా రావట్లేదు. అయినా నేను చేస్తున్నా, ఎందుకంటే అరే నా కోసం వెయిట్ చేస్తారు, అట్లీస్ట్ మా వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తారు కదా అని చెప్పేసి నేను చేస్తున్నా. మీరేమో చేయకపోతేనేమో అమ్మ అక్క చేయలేవు అంటారు, చేస్తానేమో. కొన్ని డేస్ ఏమో ఫుల్ హడావిడిగా యాక్టివ్గా ఉంటారు, కొన్ని డేస్ అయ్యాకనేమో మీరు డల్ అయిపోతారు అని చెప్పేసి నేను కూడా డల్ అయిపోవాల్సి వస్తుంది గైస్. అండ్ బెడ్రూమ్ టూర్ పెట్టమంటారు కదా, అది అయితలేదు గైస్, మధ్యలోనే ఆగిపోయింది. కర్టన్స్ ఒకటి తీసుకొచ్చినాము, మా ఫొటోస్ కూడా కొన్ని వేసినాం అన్నట్టు. ఇంకా కొంచెం ఉంది, బట్ దానికి కొన్ని డబ్బులు కావాలి కదా. ఇప్పుడు మళ్ళీ మంత్ ఎండింగ్ వస్తుంది కదా, 28 days ఉంటుంది కదా, కొంచెం ప్రాసెస్ ఉంది లోన్ అదని చెప్పేసి ఇంకా కొన్ని అన్ని హోల్లో పెట్టి అవేం తీసుకురాలి. అవి అట్లీస్ట్ ఒక 2K or 3K అయితే నేను అనుకున్నది అయిపోతుంది. జస్ట్ 3Kలోనే నేను ఊహించుకున్న రూమ్ డెకోర్ అయితే వస్తుంది. బట్ ఆ 3Kకి కొద్దిగా టైం పడుతుంది. అవన్నీ అయిపోయాక ఒకేసారి చూపిస్తా. లేదు చూపి అమ్మానంటే సగం అయిపోయింది. అయినా ఏముందని చూపాను, జస్ట్ కర్టన్స్ ఫొటోస్ అయితే ఇచ్చి పాడుంది. అప్పుడు వెనకాల ఎవరమ్ము శారీలో అని చెప్పేసి అని అన్నారు కదా, చాలా బాగున్నాయి. మేము పోస్టర్ చేయించామన్నట్టు ఫొటోస్. మా బెడ్రూమ్కి అట్రాక్టివ్గా ఏముంది అని అంటే ఖచ్చితంగా మా ఫొటోస్ అయ్యి ఉంటాయి. అందరూ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నారు తెలుసా. చూసిన వాళ్ళందరూ ఫుల్ ఫిదా అయిపోయాం. మా రూమ్లో నేను అనుకున్న దాంట్లో పర్టికులర్గా ఒక 50% వరకు కూడా అవ్వలేదు. బట్ చూసిన వాళ్ళందరూ ఎంత పీస్ఫుల్గా ఉంది, ఎంత బాగుంది అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చారు తెలుసా. ఇక్కడ చూడండి, ఆవకాయ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, సారీ ఉసిరికాయ ఆవకాయ చాలా బాగుంది కదా చూస్తుంటే. మరి చూద్దాం 3 days తర్వాత ఇది సక్సెస్ అయిందా కాలేదా అని చెప్పేసి చూద్దాము. ఇప్పటికైతే బాగుంది. అట్లా కొంచెం టేస్ట్ కూడా చేసి చూసిన, బాగా సెట్ అయింది అనిపించింది, అన్నీ పర్ఫెక్ట్గా అనిపించింది. మళ్ళీ 3 days తర్వాత సాల్ట్ ఆయిల్ సరిపోయిందా లేదా చూసి మనకి చట్నీ పెట్టడం వచ్చా రాదా ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా. సక్సెస్ అయినా చేస్తా, సక్సెస్ అవ్వకపోయినా చేస్తా, రెండిట్లో ఏదున్నా సరే చేస్తా. దానికన్నా ముందు మీరు ఈ వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ చాక్లెట్ ఇది. ఇక్కడ చాక్లెట్ తింటూ మూవీ చూస్తున్నా. ఇంక కొద్దిసేపు మూవీ చూసి ఇప్పుడే వర్క్ అంతా అయిపోయింది. ఇంకా వీడియో కూడా ఎడిటింగ్ చేయాలి. రేపు మీకు వీడియో కావాలంటే ఎడిటింగ్ చేయాలి కదా. కొద్దిసేపు అట్లా మూవీ చూసి రిలాక్స్ అయ్యి వీడియో ఎడిటింగ్ చేసి వీడియో పోస్ట్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, బాయ్.